హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెట్టి అండ్ పడుగు. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రాగి దోశ. ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లవర్ వేసుకోవాలి. ఆ 2 కప్స్ ఆఫ్ రాగి ఫ్లవర్ వేసుకున్న తర్వాత మనము అదే కప్తో 1 కప్ రవ్వ తీసుకోవాలండి, ఉప్మా రవ్వ. ఆ రవ్వ వేసుకున్న తర్వాత 1 స్పూన్ మనము జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర వేసుకున్న తర్వాత అదే 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్న తర్వాత మనం 2 స్పూన్స్ సేమియా వేసుకోవాలి. తర్వాత మనము రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని తర్వాత అదే కప్తో అయితే రాగి ఫ్లవర్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి. తీసుకొని ఆ మిశ్రమాన్ని అంతా మనము బాగా కలిసేటట్టుగా నిదానంగా అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా కలుపుకోవాలి. అలా మనము కలుపుకున్న తర్వాత మనము కర్డ్, రవ్వ, రాగి ఫ్లవర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అండి. మనము అంతా మిక్స్ అయ్యేలాగా చూసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే కర్డ్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ ఆఫ్ మనం వాటర్ తీసుకోవాలి. ఆ కప్తో వాటర్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ బాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలా కొద్దిగా మనం ప్రెస్ చేసుకుంటూ కలిపితే ఏమవుతుందంటే రవ్వ అనేది బాగా కలుస్తుందండి, మనకు దోశలు అనేవి బాగా వస్తాయి. సేమియా ఎందుకు వేసుకుంటామంటే మనము దోశలు క్రిస్పీగా రావడానికి వేసుకుంటాము. మీకు అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, కానీ సేమియా వేసుకుంటే దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత మనము మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఆ రెస్ట్ ఇచ్చే టైంలో మనము ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ తరిగి తురిమి పెట్టుకోవాలి. అలా తురుముకున్న ఒక క్యారెట్, దాని తర్వాత మనము 2 లేదా 3 పచ్చిమిర్చి తీసుకొని అలా సన్నగా తరుముకోవాలి. తరుముకున్న పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని అది సన్నగా తరుముకోవాలండి. అదొక ఆనియన్ యాడ్ చేసిన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆ కొత్తిమీర వేసుకున్న తర్వాత వేసిన పదార్థాలన్నీ చక్కగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం బ్యాటర్ అనేది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది, మనకు ఏ కన్సిస్టెన్సీలో ఈ రాగి దోశ అనేది బాగా వస్తుందని. మనకి కన్సిస్టెన్సీ అలా గట్టిగా వచ్చింది కాబట్టి మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము. అలా ఇది రాగి దోశ నార్మల్ దోశలా ఉండదండి, కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది. కొంచెం రన్నింగ్ కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. దాని తర్వాత మనము కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత మనము హీట్ అయిందా లేదా అని చెప్పి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము అలా నార్మల్ దోశ వేసుకున్నట్టు గరిటెతో పిండి తీసుకొని దోశ వేసుకున్న తర్వాత మనము ఇది వెంటనే ఆయిల్ వేయొద్దండి. దోశ తర్వాత పైన కొంచెం కాలిన తర్వాత మనము అప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. అలా హోల్స్ చుట్టూతా మనము ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశను అనేది బాగా క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. ఇది నార్మల్ దోశలాగా కాదండి, తొందరగా కాలదు. మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా వస్తుంది. అలా సైడ్స్ కాలుతూ ఉంటుంది కదా, ఎక్కడెక్కడైతే మనకు కాలిందని అనిపిస్తుందో అక్కడ నుంచి మనం స్లోగా ఫ్లిప్ చేయడానికి ట్రై చేయాలండి. అలా స్లోగా తీసి మనం ఫోల్డ్ చేసి ప్లేట్లో తీసుకుంటే వేడి రాగి దోశ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.